నమస్తే మామ. వెల్కమ్ టు బబ్లు క్రికెట్ తెలుగు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక లెక్క, ఈరోజు జరగబోయే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ మరో లెక్క. ఎందుకంటే దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న ఈసారి కప్పు మనదే అనే స్లోగాన్ ఈసారి పంజాబ్ కింగ్స్ గూటిలో బలంగా వినిపిస్తుంది. ఒకవైపు కోచ్‌గా రిక్కీ పాంటింగ్, కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ పంజాబ్ రూపురేఖలే మారిపోయాయి వీళ్ళిద్దరి రాకతో. అటు పక్క మోడర్న్ మాస్టర్ శుభ్మన్ గిల్ సైన్యం కూడా రెడీగా ఉంది. అసలు ఈ మ్యాచ్‌లో ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది? పంజాబ్ కింగ్స్ ఈసారి నిజంగానే కింగ్స్‌లో ఆడతారా? లోపల చాలా విషయాలున్నాయి మామ. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదట పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి వీళ్ళకి అతిపెద్ద బలం రిక్కీ పాంటింగ్ కోచింగ్. పాంటింగ్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందో తెలుసుగా. విన్నింగ్ తప్ప మరో మాట వినడు. ఐసీసీ టోర్నమెంట్స్‌లో గెలిపియడంలో అతడే కింగ్. శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్ చేయడం పంజాబ్ చేసిన బెస్ట్ మూవ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైనల్‌కి తీసుకెళ్ళాడు 10 ఏళ్ల తర్వాత. ఇన్‌ఫాక్ట్ 11 ఏళ్ల తర్వాత. ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ అయితే చూద్దాం. వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ వచ్చేసి ఓపెనర్స్‌గా ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంజార్య ఆడతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరే చాలా బాగా ఓపెనింగ్ చేశారు. అండ్ వన్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ఎంత బీభత్సం చేశాడో మనం చూసాం. 170 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అండ్ కెప్టెన్ గూడా. అండ్ ఈ ఐపీఎల్ మొత్తంలో కూడా శ్రేయస్ అయ్యర్ అంత బెస్ట్ కెప్టెన్ అయితే లేడు. అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న కెప్టెన్, అన్ని టాక్టిక్స్ తెలిసిన కెప్టెన్. 3 సార్లు ఫైనల్స్ ఆడిండు. ఒకసారి కప్ గెలిచిండు. 2 సార్లు ఓడిపోయిండు. అంత తోపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే. నెక్స్ట్ అయితే నెహల్ వధేరా ఆడతాడు. 2 డౌన్‌ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరు. అండ్ తర్వాత మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండర్‌గా ఆడతాడు. ఆస్ట్రేలియా ప్లేయరు. బ్యాటింగ్ గానీ, సీమ్ గూడా ఏస్తాడు. అండ్ తర్వాత మిచెల్ ఓవెన్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మిచెల్ ఓవెన్ మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ అయితే శశాంక్ సింగ్ అయితే ఫినిషర్‌గా ఆడతాడు. లాస్ట్ ఇయర్ ఎంత బాగా ఆడాడో మనం జూశాం. నెక్స్ట్ అయితే మార్కో జాన్సన్. దాని తర్వాత హర్ప్రీత్ బ్రార్ ఆల్‌రౌండర్‌గా ఆడతాడు. మార్కో జాన్సన్ గూడా మీకు పేస్ ఏస్తాడు. అండ్ బ్యాటింగ్ గూడా బాగా ఆడతాడు. లా వరల్డ్ కప్‌లో గూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికాకి. సో, వీళ్ళిద్దరు గూడా బ్యాట్‌తో కాంట్రిబ్యూట్ జేస్తారు. నెక్స్ట్ అయితే యుజ్వేంద్ర చహల్ అయితే లీడ్ స్పిన్నర్‌గా ఉంటాడు. ఎప్పటినుంచో ఐపీఎల్‌లో అయితే ఒక లీడ్ స్పిన్నర్. ప్రతి సీజన్‌లో గూడా పర్పుల్ క్యాప్ గూడా గెలుచుకున్నాడు. ఈసారి గూడా ఒక హైలైట్ అయితే వస్తాడు పక్కా. అండ్ హర్‌దీప్ సింగ్ అయితే ఖచ్చితంగా ఒక డెత్ ఓవర్ బౌలర్ గానీ, పవర్ ప్లే బౌలర్ గానీ, వీళ్ళకి మెయిన్ బౌలర్ అయితే హర్‌దీప్ సింగే. సో, వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ అయితే వీళ్ళకు లోకీ ఫెర్గ్యూసన్ ఆడిపించుకోవచ్చు. లేదంటే సార్లీ జోన్వేర్ బర్లెట్‌ని గూడా ఏడిపియొచ్చు. సో, ఇవి ఈ 2 ఆప్షన్స్ వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్. ఎందుకంటే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్‌లో ముగ్గురే ఉన్నారు ఫారినర్స్. సో, ఇదైతే వీళ్ళ ఓవరాల్ ప్లేయింగ్ లెవెను. సో, ఇదైతే వీళ్ళ 11 అయితే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళందరూ పెర్ఫార్మ్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఒకసారి జీటీ గురించైతే మాట్లాడదాం. జీటీ విషయానికొస్తే వీళ్ళు సైలెంట్‌గా వచ్చి మ్యాచ్‌ని లాగేసుకుంటారు. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో మెచ్యూరిటీ లెవెల్స్ అయితే పెరిగాయి. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యారు. కాకపోతే ముంబై చేతిలో ఓడిపోయారు. ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా చూద్దాం రేపు ఎలా ఉండబోతుందో. ఇది కంప్లీట్‌గా ఈ 2 ప్లేయింగ్ 11 కూడా నా పర్సనల్ ఒపీనియనే. రేపు ప్లేయర్స్ అవైలబిలిటీ బట్టి అది చేంజ్ కావచ్చు. సో, జీటీ బెస్ట్ 11 అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా ఉంటాడు. అండ్ ఓపెనర్ గూడా సక్సెస్ అయ్యిండు చాలా వరకు. ఒక 893 రన్ సీజన్ గూడా వచ్చింది. 890. సో, ఓపెనర్. నెక్స్ట్ సాయి సుదర్శన్ గూడా ఓపెనర్‌గా ఉంటాడు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ ఎంత కన్సిస్టెన్సీ ఉంటదో, ఎంత హిట్ అయిందో మనందరికి తెలుసు. నెక్స్ట్ అయితే జాస్ బట్లర్ ఉంటాడు వికెట్ కీపర్‌గా అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా. జాస్ బట్లర్ ఐపీఎల్‌లో ఎంత కీలకమైన బ్యాట్స్‌మెన్. ఇప్పుడు నంబర్ 1 ఫారెన్ ప్లేయర్ అంటే జాస్ బట్లర్ నా దృష్టిలో అయితే ఐపీఎల్ మొత్తంలో. ప్రెజెంట్ సీజన్‌లో. సో, అలాంటి బ్యాటర్. నెక్స్ట్ అయితే వాషింగ్టన్ సుందర్ ఆడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్లోటర్‌లాగా యూజ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండర్ అయితే ఉండాలి. సో, నెక్స్ట్ అయితే గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ అయితే బంగారపు కొండని చిల్లర వేయడానికి వాడుతున్నట్టే అనిపిస్తది చూసిన ప్రతిసారి. ఈసారి అయితే ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్‌ని వాడాలి. మంచి ఛాన్స్‌లు ఇయ్యాలి కాబట్టి నంబర్ 3 స్లాట్ చేసిన నేనైతే. బౌలింగ్ కూడా ఏస్తాడు గ్లెన్ ఫిలిప్స్. ఆఫ్ స్పిన్ గానీ, లెగ్ స్పిన్ గానీ. నెక్స్ట్ అయితే షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ కూడా వీళ్ళకి స్పిన్ ఏస్తాడు. ఫినిషర్‌గా ఆడతాడు. లాస్ట్ ఇయర్ మంచి పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో, షారుఖ్ ఖాన్ పక్కా. అండ్ రాహుల్ తెవాటియా వీళ్ళకి ఎప్పటినుంచో నమ్మకమైన ఫినిషర్‌గా ఉన్నాడు. అసలు రూపాయి న్యాయం చేస్తాడు అలాంటి ప్లేయర్. అండ్ రషీద్ ఖాన్ అయితే లాస్ట్ ఇయర్ బౌలింగ్‌తో అంత పెర్ఫార్మెన్స్ అయితే లేదు. కాకపోతే
ఎప్పుడైనా కమ్‌బ్యాక్ ఇస్తాడు. అంత వరల్డ్ క్లాస్ ప్లేయర్. బ్యాట్ గానీ, బాల్ గానీ గుజరాత్‌కి చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ అయితే కగిసో రబాడ పక్కా లీడ్ పేసర్‌గా ఉంటాడు. అండ్ మొహమ్మద్ సిరాజ్ గూడా ప్రీమియం లీడ్ పేసర్‌గా ఉంటాడు పక్కాగా. అండ్ ప్రసిద్ కృష్ణ ఇంత మంచి పేస్ అటాక్ అయితే ఎవ్వరికి గూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు గూడా పర్ఫెక్ట్ పేసర్స్. లాస్ట్ టైమ్ ప్రసిద్ కృష్ణ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. సిరాజ్ అయితే వరల్డ్ కప్ గెలిచొస్తున్నాడు. సో, చాలా బావుంది. వీళ్ళకు పిచ్చు పడ్డి వాళ్ళకొక ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరం ఉంటే మాత్రం సాయి కిషోర్‌ని ఆడిపించుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్‌గా. లేదంటే అనుజ్ రావత్‌ని ఎక్స్‌ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కావాలంటే ఆడిపించుకోవచ్చు. సో, ఇదైతే వీళ్ళ ప్లేయింగ్ 11. సో, ఈ మ్యాచ్ చండీగఢ్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ మ్యాచ్ అయితే చండీగఢ్‌లో మొలాన్‌పూర్ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ పిచ్ గురించి ఒక విషయం చెప్పాలి. ఇక్కడ బౌండరీలు కొంచెం పెద్దగుంటాయి. సో, సిక్సర్లు కొట్టడం అయితే అంత ఈజీ గాదు. కానీ పిచ్ మీద పచ్చిగా ఉంటే మాత్రం అంటే కొద్దిగా వెట్‌గా ఉంటే మాత్రం ఫాస్ట్ బౌలర్‌లకి పండగ. రాత్రి 7:30కి మ్యాచ్ కాబట్టి జూ ఫ్యాక్టర్ మా ఐపీఎల్ ప్రతి మ్యాచ్‌లో కూడా జూ ఫ్యాక్టర్ అయితే ఉంటది మామ ఎక్కడన్నా గూడా. నార్త్ సైడ్ ఆడితే ఇంకెక్కువుంటది. కాబట్టి ఖచ్చితంగా ఉంటది. టాస్ గెలిచిన టీమ్ కళ్ళు మూసుకొని బౌలింగే తీసుకుంటది. ఎందుకంటే చేజింగ్ ఈజీ అయితున్నాయి ఈ మధ్యల. ఫస్ట్ ఆడిన 3 మ్యాచ్‌లు గూడా చేజింగే. ఆర్‌సీబీ, ఎంఐ, ఆర్ఆర్ 3 కూడా చేజింగ్‌లోనే గెలిచినాయి. సో, మామ చేజింగ్ ప్యాటర్న్ అనేది ఎళ్తది మామ ఖచ్చితంగా. సో, ఇక్కడ గూడా చేజింగ్ చేయడం అనేది ఈజీ ఈ గ్రౌండ్‌లో గూడా. సో, టాస్ గెలిచిన కెప్టెన్ సగం మ్యాచ్ అయితే గెలిచినట్టే. అండ్ ఇది మామ నెక్స్ట్ అయితే ఇప్పుడు నా ప్లేయర్ ఎవరు గెలుస్తారనే ప్రిడిక్షన్ అయితే చెప్తున్నా. నా దృష్టిలో అయితే 2 టీమ్‌లు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. గెస్ చేయడం అయితే చాలా కష్టం. కానీ నేను ఎందుకో నాకు పంజాబ్ కింగ్స్ అయితే గెలుస్తాయని అనిపిస్తుంది. సో, నా ప్రిడిక్షన్ అయితే పంజాబ్ కింగ్స్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది పంజాబ్ కింగ్స్‌కైతే ఓవరాల్‌గా. అండ్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ సపోర్ట్ గానీ, ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గానీ, వాళ్ళ ప్లేయర్స్‌కి తగ్గట్టు పిచ్ తయారు చేసుకుంటారు. సో, అదైతే ఒక బెనిఫిట్ అయితే ఉంటది పంజాబ్‌కి. సో, అది నా ప్రిడిక్షన్ మామ. అండ్ రిక్కీ పాంటింగ్ మైండ్ సెట్ గానీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గానీ, అది కొంచెం నాకు ఎక్కువనే అనిపిస్తుంది. అవతల శుభ్మన్ గిల్ కంటే గూడా. శుభ్మన్ గిల్ ఇంకా యంగ్ కెప్టెన్ గాబట్టి. సో, కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని గూడా జెప్పండి. వీడియో నచ్చితే లైక్ జేయండి. సో, మన బీసీటీ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ జేసుకోండి మామ. అంతే. మరో అదిరిపోయే రివ్యూతో రేపు కలుద్దాం. జై హింద్.